अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारि चरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भगवद्बन्धुलरा, టీకేవి రాఘవ పాండవీయం తరువాతి భాగంలోకి అంటే 62వ భాగంలోకి అడుగు పెడుతున్నాం మనం. అక్కడ ద్రౌపది అన్న మాట ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీరవణాకృతులు ఏ ఉరిపుడినిన్ దోర్లీలన్ వెసన్ కిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గుండ తజ్జమెమ్మెయన్ కీచక. ఇది 12 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మిగిలినవన్నీ కూడా ద్విత్వాక్షరాలు ఉన్నాయి, ఒత్తున్న అక్షరాలు, 2 అక్షరాలు కలిసి. ఇది వాళ్ళు అజ్ఞాతవాసంలో 12 ఏళ్ళు పడ్డ కష్టానికి శ్రమకి గుర్తు, కాఠిన్యానికి గుర్తు. అలాంటిది భీముడికి బాగా వర్తిస్తుంది. అక్కడ పాపకర్మలకి సంకేతం కనుకనే భీముడు బకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి, కిమ్మీరుణ్ణి, జరాసంధుణ్ణి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వధించాడు మహానుభావుడు. అందుకని వాళ్ళల్లో బాహుబలం ఉంది, ఉగ్ర దర్పాతిశయం ఉంది, లోక భీకరంగా కూడా ఉంది ఆ స్థితి. కానీ భీముడి భక్తి స్వరూపానికి విజయాకరములైన కరములకి లోనయ్యే. ఇది ద్రౌపది మాట. భీముడి భక్తికి వీళ్ళందరూ లొంగిపోయారు, అది గుర్తుపెట్టుకొనువు కీచక అని చెప్పింది ఆవిడ. కీచకవధాంతరము కూడా భీముణ్ణి శ్లాఘిస్తూ ద్రౌపది అంటుంది, ధైర్యమహిమ గౌరవంబు సాహసము కడిమి సొంపు చూడ తలపోయ మెచ్చ సంస్థుతియునప్ప నా తరంబే అడిగింది ఆవిడ. మొహమాటలు లేకుండా చెప్పింది. భీమసేన, స్వామి నీ ధైర్యం ఎంత గొప్పది ఆలోచించు, గౌరవము, సాహసంబు, అంతేకాదు కడిమి సొంపు, నీ దగ్గర ఉన్నటువంటి సంపద, బాహుబల సంపద చూడ తలపోయ మెచ్చ సంస్థితియోనప్ప నా తరంబే. చూడడానికి కానీ, మనసులో తలుచుకోవడానికి కానీ, మెచ్చడానికి కానీ, స్తుతి చేయడానికి కానీ నా శక్యమవుతుందా? ఇది అంటే పాపక్షాళన వినాశమైన తర్వాత అది సాధించిన భక్తి వైభవానికి ఈ మాటలు యోగ్యతాపత్రాలు అవుతాయి. చివరికి విరాటరాజుని సుశర్మ జయించాడు సందర్భంలో. అక్కడ విరాటరాజు అంటాడు, నాయనా నువ్వు నాకు ఉపకారం చేశావు అంటూ తనకి గొప్ప ఉపకారం చేసిన భీముణ్ణి శ్లాఘిస్తూ కృతజ్ఞత ప్రకటిస్తూ అన్న మాటలో భీముణ్ణి యోధుడిగా కంటే కూడా వంటవాడిగానే సంభావిస్తాడు. అది చమత్కారం. అంటే వంటవాడని చెప్పడంలో మళ్ళీ భక్తికి సంకేతం కనుకనే అదని చెప్పుకుంటున్నాం మనం. అగ్ని ఆరాధన చేసినాడు యజ్ఞంలాగా. అందుకని మంటయువోని శాస్త్రవ సమాజము నించుకయేని శంకలేక అంటగా తాకి వెండి తెగటార్చే మహాద్భుత శక్తిశాలి ఈ వంటలవాణి చేసిన అవార్య పరాక్రమముండు ఒండు చోటులన్ కంటిమే వింటిమే ఇతడకాడే వెసన్ గెలిపించే నన్నిలన్. ఇక్కడ అంటాడు మాట, మంటయుబోని శాస్త్రవ సమాజమును. వచ్చిన వాళ్ళంతా అగ్నిజ్వాలలాంటి వాళ్ళంతా కూడా ఇంచుకయేని శంకలేక అంటకతాకి అంటే
ఈయనకి వేడి నీళ్ళు, బిందెలు, గంగేళాలు ఇలాంటివి దింపడం మాత్రమే కాదు, వేడివేడిగా ఉంటే పట్టించుకోడు ఆయన. అలాంటిది వీళ్ళని అంటక తాకి వెండి తెగటార్చే మహాద్భుత శక్తిశాలి ఈ వంటవాణి చేసిన అవార్య పరాక్రమముండు చోటులన్ కంటిమే. ఇలాంటిది ఎక్కడైనా విన్నామా? వంటవాడంటే ఏదో వంటలు చేస్తాడు, గిన్నెలు తిప్పుతాడు, అది చేస్తాడు. కానీ ఇంత గొప్పతనం ఎక్కడైనా విన్నామా? వింటిమే. ఇతడకాడే వ్యసన్ గెలిపించే నన్నిటన్. ఇక్కడ నన్ను గెలిపించింది నన్ను అనిన్, యుద్ధం లోపల. ఎంచేత ఇతడు అనలాత్మజుడు, అనిలాత్మజుడు, 2 లక్షణాలు ఉన్నాయి. అందుకని అంటే సంధి విడగొడితే కంటిమే, లేకపోతే గంటి, అక్కడ గంటిమేలో చమత్కారం అది. సంధి విడగొడితే కంటిమే, చోటులన్ గంటిమే, వింటిమే. ఆ గంటి అండంలో చేతిలో గరిటె పట్టుకున్నాను కూడా వేళ కూడా ఉంది. అది హిడింబి అహంకారం నిర్మూలన చేసే నమశబ్దానికి సంకేతమే హిడింబాసురుడు, దురహంకారానికి సంకేతం. ఇది కూడా సూచించాడు తిక్కన గారు అర్జునుడి మాటల లోపల. అంటాడు, తేట తెల్లం చేస్తాడు తేటగీతిలో భీమతత్వాన్ని. బక మహాసురు నిర్జించి బ్రాహ్మణులను ప్రీతిగావించే కిమ్మీరు పేరడంచి వనము నిష్కంటకము చేసే ఘను హిడింబు కూల్చి అతని చెలియగొనే ఇతడు. భీముని గురించి వర్ణన చేస్తూ, పరిచయం చేస్తూ వీర్రాజురాజుకి చెప్పిన మాట ఇది. అయ్యా, ఒకప్పుడు ఈ మహానుభావుడు బ్రాహ్మణులకు ప్రీతి గావించే బకాసురు మహాన్ చంపి అక్కడ, అంతేకాదు కిమ్మీరు పేరడంచి వనము నిష్కంటకము చేసే, కిమ్మీరుడి గొప్పతనం నాశనం చేశాడు. వనమంతా కూడా ప్రజలంతా క్షేమంగా ఉండేలాగా, ఋషులు క్షేమంగా ఉండేలా చేశాడు. ఘను హిడింబు కూల్చి అతని చెలియలిగోనే ఇతడు. హిడింబాసుడిని చంపడమే కాదు, హిడింబాసుడి చెల్లెలైన హిడింబని కూడా వివాహం చేసుకున్నాడు. ఇక్కడ భీమసేనునికి సంబంధించి వేదమంత్రాలు చాలా అందమైన ఉంటాయి. అవి సార్వజనీనములు, సార్వకాలికములు, సర్వప్రయోజనకారుడు అనేవి. వాటి ఆవిర్భావం, సందర్భాలు అనుసరించి ఉంటాయి, నిజమే, కాదంటలేదు. కానీ చాలా మంత్రాలు ఇతర ప్రయోజనాలకు కూడా ఉపయోగిస్తాయి, అద్భుతంగా వర్తిస్తాయి. భవిష్యద్ది భూయో భూతాత్ నాస్మాల్లోకాత్ వేచ్చాహు యజ్జస్మిన్. బాబు, ఉత్తమ లోకాలు ఉన్నాయి, భవిష్యత్తు ఉంది, మంచిది. ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి, భక్తిని పాటించండి. భవిష్యద్ది భూయో భూతాత్ నాస్మాల్లోకాత్ శ్వేతవ్యమివేచ్చావు. ఈ లోకం వదిలిపెట్టి ఎందుకు వెళ్తావయ్యా? ఈ లోకం, భూలోకం ఉన్నది భక్తిని ప్రదర్శించడానికి. అదే స్వర్గానికి వెళ్ళావనుకో, అక్కడ జపం చేసుకోవడానికి ఉండదు, ఏవను అనుభవించడమే. ఇక్కడ భక్తికి సంకేతం ఇది. జల ప్రార్థనా మంత్రాలు ఉంటాయి చూడండి. దీక్షలో స్నానమంత్రంగా ఒక ప్రయోగం ఉంది మనకి. కానీ జలములని రకరకాలుగా ఉపయోగిస్తాము. అది కూడా వంటశాలలో. అక్కడ కూడా ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఎలాగా? ఇది భీముడికి, నలుడికి, అందరికి ఉపయోగించేలాంటిదే మంత్రం ఇది. ఏమిటది? భీముని వంటలకంత ప్రసిద్ధి రావడానికి జలముని గౌరవించిన విధానం. ఆయుర్మే తర్పయత, ప్రాణం మే తర్పయత, అపానం మే తర్పయత, వ్యానం మే తర్పయత, చక్షుర్మే తర్పయత, శ్రోత్రం మే తర్పయత, మనో మే తర్పయత, వాచం మే తర్పయత, ఆత్మానం తర్పయత, అంగాని మే తర్పయత, ప్రజాం మే తర్పయత, పశూన్ మే తర్పయత, గృహాన్ మే తర్పయత, గణాన్ మే తర్పయత. మనం ఆచమనం చేసినా, లేదా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చినా, మరో పని చేసినా, స్నానం చేసినా,
ఏదో శుభ్రత కోసం అడుగుతాను అనుకుంటున్నాం. కాదు, జలములో ఉన్న గొప్పతనం చూడండి. ఆయుర్మే తర్పయత, మన ఆయుష్ని తృప్తి కలిగిస్తున్నది. ప్రాణమ్మే తర్పయత, ప్రాణాలు రక్షించేదది. అపానమ్మే తర్పయత, వ్యానమ్మే తర్పయత, వాటిని కూడా రక్షించేది. చక్షుర్మే తర్పయత, కళ్ళని శుభ్రంగా చేసుకుని మంచి దృష్టి కలిగేలా చేస్తున్నది. శ్రోత్రమ్మే తర్పయత, చెవులని అంటే వినికిడి జ్ఞానాన్ని. మనోమే తర్పయత, వాచమ్మే తర్పయత, వాక్కులని కూడా. ఆత్మానమ్మే తర్పయత, అంగాని మే తర్పయత, ప్రజామ్మే తర్పయత. ఈ జలముల ప్రభావం చేతనే తిన్న ఆహారమంతా బాగా జీర్ణమయ్యి సంతానం కలిగేలా చేస్తుంది. పశువున్మే తర్పయత, పశువులన్నిటినీ అంటే మనకు ఉపయోగించేవన్నిటినీ కూడా రక్షణ కలిగిస్తుంది. గృహాన్మే తర్పయత, గణాన్మే తర్పయత. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? పాప నిర్మూలన కారణంగానే. అంటే అగ్ని, వాయువు. అగ్నిని ఆరాధన చేస్తున్నాడు ఇతడు, వాయుపుత్రుడు. అందుకని ఈ రెండిటి వల్ల. ఇంకొక చోట కూడా ఉంది ఇంకో మంత్రం, పేరుకి మాత్రం అది స్నాన మంత్రమే, కానీ పాప నిర్మూలన మంత్రం అది. ఇక్కడ భీమసేనుడు, అక్కడ నలుడు కూడా అంతే, జలాన్ని చాలా గొప్పగా వాడుకున్నారు వాళ్ళు. ఆపో అస్మాన్ మాతరః సూదయంతు ఘృతేన నః ఘృతస్వః పునంతు విశ్వం హిరిప్రం ప్రవహంతి దేవీరుదిరాభ్యః శుచిరా పూతయేమి. ఈ జలములన్నీ కూడా జగత్తుగంతటికి దేవతలు, జగత్తుగంతటికి తల్లి వంటివి. ఆ ఉదక దేవతలు మమ్మల్ని శుద్ధి చెయ్యాలి. నిరంతరం సంచరించే జలదేవతలున్నారే, వారందరూ కూడా జగత్తుని పవిత్రం చేస్తారు. తమలోని ఘృతము వంటి చక్కటి ఆ లక్షణాన్ని మాకు రక్షణ కలిగించి పవిత్రీకరణ శక్తితోటి దేవరూపంగా ఉండే జలములు సకల జగత్తుల పాపాలని తొలగిస్తాయి. తద్వారా అందరూ పరిశుద్ధి చెందాలి, సత్కర్మయోగులు కావాలి. ఇది. అలాగే ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. అది వంటశాలలో అగ్నికి భీముడి ప్రార్థనలా చాలా అందంగా ఒదిగిపోతుంది. ఏమిటది? అచ్ఛిద్రాసూనో సహస నః అజ్యస్తోతృభ్యః మిత్రమః శర్మయచ్చత. ఓ బలపుత్రుడా అగ్ని, అనుకూలమైన వాడి చేత, వేడి చేత, కాంతి చేత కూడా ఈ స్తోతకి, ఈ సేవకునికి అచ్ఛిద్రము నిరంతరము అయిన సంపదలు ప్రసాదించు. భీమసేనుడు వంటవాడిగా ఉంటూ ఇదే ప్రార్థించాడక్కడ. బలపుత్ర ఎందుకు అంటే, బలపుత్ర శబ్దంలో అర్థం ఏమిటంటే, ఇప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు 2 హారతి కర్పూరం బిళ్ళలు వేసేసి అగ్గిపుల్ల గీసి పెడుతుంటారు. కాదు, 2 కట్టెలు ఒకదానితోటొకటి రాపాడిస్తే అగ్ని పుడుతుంది. ఆ రాపాడించడానికి మంచి బలశాలురు కావాలి. మీరు ఎప్పుడైనా ఎస్సీబీసీలో అగ్ని ఆధాన సన్నివేశం చూడండి ఒకసారి. అగ్ని ఆధారం చేసేవాళ్ళు పురోహితులు, ఋత్విక్కులు ఎంత బలంగా ఉంటారో చూడండి. అందుకని అగ్నే గృణంతం అంహస ఉరుష్య ఊర్జోనపాత్. ఓ అగ్నిదేవా, నీ రక్షణ చాలా గొప్పదయ్యా. అది విశ్వవ్యాపకము, దృఢతరము, పాలనా సామర్థ్యం కలిగినది. దానివల్ల మా పాపాలు తొలగించు. ఇక్కడ ఊర్జో నపాత్ అంటే అర్థం ఏమిటి? భీముడి వంటకి ప్రయోజనం కలిగిస్తుంది ఇది. ఊర్జం అంటే అన్నము, రుజుబుద్ధి అని కూడా ఉంది. ఈ అన్నము వల్ల మనకన్నీ కూడా క్షేమం కలుగుతుంది. అన్నము వల్ల పుట్టేది కూడా అగ్నే కదా. అన్నము తిన్నందువల్ల జఠరాగ్ని పుడుతోంది కదా. ఇది విశేషము. ఇలాగా వంట పేరుతోటి భీమసేనుడు
అగ్ని ఆరాధన చేశాడు, భక్తుడుగా సంకేతం అన్నమాట. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.